వెంకయ్యనాయుడు గారేమో చాలా సమయ పాలన గురించి చూసేవారు. ఒక రోజులో 10 పెళ్ళిళ్ళు ఉన్నాయంటే ఆ ముహూర్తానికి వెళ్ళాలి కాబట్టి ఒకటో రెండో పెళ్ళిళ్ళని చూసి మిగతా పెళ్ళిళ్ళకి వెళ్లకుండా ఆపేసేవారు. కానీ దత్తాత్రేయ గారు ఆ 10 పెళ్ళిళ్ళకి వెళ్ళేవారు. ఒకవేళ అవకాశం లేకపోతే మరుసటి రోజన్నా వెళ్ళేవారు, లేదంటే కనీసం వారి బారసాల పిల్లాడు పుట్టిన బారసాల కన్నా వెళ్ళేవాళ్ళు. అంటే మానవ సంబంధాల మీద ఆయన అంతటి ప్రత్యేకంగా వాటిని దృష్టి పెట్టేవారు. అదేవిధంగా రెండోది కార్యకర్తకు ఇచ్చే విలువ గురించి. నేను ఒకసారి జాతీయ కార్యదర్శిగా వారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నప్పుడు ఏదో ఒక కార్యక్రమం నిమిత్తం పరిశీలకునిగా నన్ను కేంద్ర పార్టీ పంపించింది. వెళ్ళినప్పటి నుంచి సార్ ఫోన్ వస్తుంది, ఏమయ్యా సత్య వస్తున్నావా, ఏమయ్యా వస్తుంటే ఏదో కార్యక్రమాలు సార్ ఇవన్నీ ముగించుకున్న తర్వాత సాయంత్రమో లేదా రాత్రికి వచ్చేస్తానన్నా. రాత్రికి రాలేదు, మళ్ళీ ఫోన్ చేశారు. రాత్రికి గౌరవ ముఖ్యమంత్రి గారు డిన్నర్ పిలిచారు కాబట్టి అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. నేరుగా గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేశారు, అయ్యా సత్యకుమార్ని కాస్త పంపండి అని. సరే, మొత్తానికి నేను మరుసటి రోజు ఉదయం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలాసేపు కూర్చున్నా, అనేక విషయాలు వారితో మాట్లాడడం జరిగింది. అనేక విషయాల గురించి వారు వివరించారు. మాట్లాడిన తర్వాత వారి మార్గదర్శనం తీసుకున్న తర్వాత నేను బయలుదేరుతుంటే హిమాచల్ యాపిల్లకు ప్రసిద్ధి కాబట్టి యాపిల్ బాస్కెట్ ఒకటి ఇచ్చారు. అది కూడా నేను తొందరపాట్లో అక్కడే మర్చిపోయి వచ్చేసాను. అయినా దాన్ని మళ్ళీ ఎయిర్పోర్ట్కి దత్తాత్రేయ గారు ప్రత్యేకంగా పంపించారు. ఇవన్నీ గమనిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, ఏంటి ఆప్కు బహుత్ మాంతే షాయద్ అన్నారు ఆయన. అంటే చాలా నేను అన్నా, అది కాదు సార్ విషయము, నేనేదో జాతీయ కార్యదర్శిని ఇంకోటని కాదు, ప్రతి కార్యకర్తతో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కార్యకర్తతో కూడా అదే రకమైన సంబంధాల్ని అది ఆయన పాటించడం, దాన్ని కొనసాగించడం ఆయన ప్రత్యేకత. అంతే తప్పిస్తే నా గొప్పతనం కాదు. ఆంధ్రప్రదేశ్ నుంచి తనను 30 సంవత్సరాలుగా చూస్తున్న ఒక కార్యకర్త పార్టీ కార్యక్రమం నిమిత్తం ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఆయన పిలవాలి, మాట్లాడాలి, అక్కడ విషయాలు పంచుకోవాలి, లేదా రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను తెలుసుకోవాలనే ఒక ఆతృత, ఒక కార్యకర్తకి ఇచ్చే గౌరవం అది. అటువంటి దత్తాత్రేయ గారు వారి పుస్తకంలో రాసిన విషయాలు ఈనాటి యువతకి రాజకీయ క్షేత్రంలో కానీ లేదా సామాజిక రంగంలో కానీ పనిచేస్తున్న అనేక మందికి ఒక ఆదర్శవంతం, స్ఫూర్తిదాయకం. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఇదే రకంగా అనేక మంది యువతకు వారు ప్రేరణగా నిలవాలని, ఏ లక్ష్యం కోసం ఒక విశ్వగురువుగా భారతాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించాలని వారు ఇన్నాళ్ళు శ్రమ పడుతూ వస్తారో అది చూసేదాకా వారి ప్రస్థానం కొనసాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.